వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్ ఇంకా వర్చువల్ మిషన్ మానిటరింగ్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్ అంటే చూద్దాం. ఈ పార్ట్ని వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ ఆఫ్ వర్చువల్ మిషన్, అదే అందులో 4 స్టెప్స్ ఉంటాయి. సిమిలర్గా డిప్లాయ్మెంట్ ఆఫ్ వర్చువల్ మిషన్, ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా. మనం ఇప్పుడు వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడుకుంటే అలా 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్ఫిగరేషన్, థర్డ్ డిప్లాయ్మెంట్. కాన్ఫిగరేషన్లో 4 స్టెప్స్, డిప్లాయ్మెంట్లో 4 స్టెప్స్. ఓకేనా. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వర్చువల్ మిషన్ చూద్దాం. ఇది ఎందుకు పర్ఫామ్ చేస్తాడు? ఫస్ట్ ఒక వర్చువల్ మిషన్ డిప్లాయ్ చేయకుండా కాన్ఫిగర్ కావాలి. ఎంత మంచి కాన్ఫిగరేషన్ చేసి అంత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. ఇంకా డిప్లాయ్మెంట్ అప్పుడు సెక్యూరిటీ మంచిగా ఉంటుంది. ఏ పారామీటర్స్ అవసరం వర్చువల్ మిషన్కి, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ కాన్ఫిగర్ అవుతుంది ఫస్ట్ స్టేజ్లోనే. థర్డ్ ఏంటిది? ఇట్ అలౌస్ మోడిఫికేషన్ ఆఫ్ వర్చువల్ మిషన్ until you ready to launch virtual machine in ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లాంచ్ చేయకముందు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ వర్చువల్ మిషన్కి లాంచ్ కాకముందు అన్ని మోడిఫికేషన్స్ అన్నీ అలో చేస్తుంది కాన్ఫిగరేషన్ స్టేజ్లో. సో కాన్ఫిగరేషన్ స్టేజ్లో 4 స్టెప్స్ ఉంటాయి. ఏంటిది? ఫస్ట్ ఏం చేస్తాం? క్రియేట్ చేస్తాం వర్చువల్ మిషన్. ఒక వర్చువల్ మిషన్ బిల్డర్ అని ఒకడు ఉంటాడు, వాడే వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తాడు. తర్వాత డిస్కవర్. తర్వాత యూ కెన్ ఫైండ్ ఎనీ రెడీమేడ్ వర్చువల్ మిషన్ని చూస్తాం, మనం ఫైన్ చేస్తాం. తర్వాత చెక్ ఇన్, ఆ రెండింటిని చెక్ చేస్తాం బిఫోర్ ఇంప్లిమెంట్ చేసే ఒక వర్చువల్ మిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రెండింటిని చెక్ చేస్తాం అనమాట. తర్వాత ఎడిట్ చేస్తాం, ఏమైనా కాన్ఫిగరేషన్స్ ఇంకా ఎడిట్ కావాలి, ఇంకేమైనా కావాలనేసి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆ వర్చువల్ మిషన్ కాన్ఫిగర్ చేస్తాం. తర్వాత ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టెప్ ఏంటది? ఫస్ట్ స్టేజ్ ఏంటది? కాన్ఫిగరేషన్. సెకండ్ స్టేజ్ ఏంటది? డిప్లాయ్మెంట్. ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. ఇలా 4 స్టెప్స్ ఏంటిది కాన్ఫిగరేషన్లో? ఫస్ట్ది క్రియేట్ చేస్తాం, తర్వాత డిస్కవర్. క్రియేట్ చేయాలి వర్చువల్ మిషన్. క్రియేట్ చేసిన తర్వాత ఎవడు వర్చువల్ మిషన్ బిల్డర్ అని ఒకడు ఉంటాడు, వాడు వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాడు. డిస్కవర్ చేస్తాడు అంటే రెడీమేడ్ వర్చువల్ మిషన్తో ఫైన్ చేస్తాడు. తర్వాత చెక్ ఇన్ చేస్తాడు, రెండింటిని కంపేర్ ఇంప్లిమెంట్కి కరెక్ట్ చెక్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేయకముందు ఆ 2 వర్చువల్ మిషన్స్ని చెక్ చేస్తారు. లాస్ట్కి ఏం చేస్తారు? ఎడిట్ చేస్తారు, కావాల్సిన కాన్ఫిగరేషన్స్ని ఎడిట్ చేస్తారు. అక్కడితో కాన్ఫిగరేషన్ స్టేజ్ అయిపోతుంది. తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్తాడు. డిప్లాయ్మెంట్లో కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి డిప్లాయ్మెంట్ వేసేస్తాడు. సో దిస్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్ టు ఇదంతా ఆపరేషన్ చేసేది, అన్ని ఆపరేషన్స్ వర్చువల్ మిషన్ బిల్డర్ వాడే వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాడు, వాడే డిప్లాయ్ చేస్తాడు. ఓకేనా. ఆ డిప్లాయ్ చేసేది వర్చువల్ మిషన్ బిల్డర్ అనేటోడే డిప్లాయ్ చేస్తాడు. ఇది స్టెప్. తర్వాత ఇంకో స్టెప్ ఏంటి? నెక్స్ట్ మానిటర్. ఒకసారి డిప్లాయ్ చేసినాక దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా మానిటర్ చేయాలి కదా. సో మానిటర్ చేస్తూ ఉంటాడు. తర్వాత మేనేజ్ చేస్తాడు. సో ఆ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత యూ కెన్ మేనేజ్ ఎనీ స్టెప్స్ ఆఫ్ వర్చువల్ మిషన్ అకార్డింగ్ టు యువర్ క్రైటీరియా అకార్డింగ్గా మనం వర్చువల్ మిషన్ని మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్కి అవసరం మానిటర్ చేసిన తర్వాత డిస్ట్రాయ్. మేనేజ్ చేసిన తర్వాత డిస్ట్రాయ్ ఈజ్ లాస్ట్ స్టెప్. ఇక్కడ అదే డయాగ్రామ్ ఉంది చూడు, లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ వర్చువల్ మిషన్. 2 స్టేజ్లు ఉంటాయన్న. ఫస్ట్ కాన్ఫిగరేషన్, తర్వాత డిప్లాయ్. కాన్ఫిగరేషన్లో ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. వర్చువల్ మిషన్ బిల్డర్ అన్నట్టు క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత దాన్ని డిస్కవర్ చేస్తారు. అంటే ఒక రెడీమేడ్ వర్చువల్ మిషన్ తీసుకొని దాని రెండింటిని కంపేర్ చేయడం. ఎక్కడ జరుగుతుంది కంపేర్ చేయడం? చెక్ ఇన్లో జరుగుతుంది. ఇట్ ఈస్ రెడీ టు ఇంప్లిమెంట్. తర్వాత లాస్ట్ ఎడిట్కి కాన్ఫిగరేషన్ ఏమేమి ఉన్నాయో అన్నింటిని ఎడిట్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసి డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్తుంది. డిప్లాయ్మెంట్లో ఇంకా వర్చువల్ మిషన్ బిల్డర్ అనేటువంటి డిప్లాయ్ చేస్తాడు. డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్. తర్వాత దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాడు. మానిటర్ చేసినాక పర్ఫార్మెన్స్ని, స్టేటస్ని, అవైలబిలిటీ అన్నిటిని మానిటర్ చేస్తాడు. తర్వాత మేనేజ్ చేస్తాడు. లైఫ్ సైకిల్ని, క్లోనింగ్, ప్రాపర్టీస్, లొకేషన్ అన్నిటిని మేనేజ్ చేస్తాడు. లాస్ట్కి వర్చువల్ మిషన్ డిస్ట్రాయ్. ఇక్కడతో వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్ అనేది అయిపోతుంది. ఇది వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్. ఇది గుర్తుపెట్టుకోండి. వర్చువల్ మిషన్ లైఫ్ సైకిల్ అంటే కాన్ఫిగరేషన్, డిప్లాయ్మెంట్, ఈ 2 స్టేజ్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ కాన్ఫిగరేషన్లో క్రియేట్, డిప్లాయ్, క్రియేట్, డిస్కవర్, చెక్ ఇన్, ఎడిట్ అయిపోయింది. థర్డ్ డిప్లాయ్మెంట్లో డిప్లాయ్, మానిటర్, మేనేజ్ అండ్ డిస్ట్రాయ్ అయిపోయి. సింపుల్. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ ఈ ఫిగర్ ఏంటిదంటే లైఫ్ సైకిల్ అనమాట. లైఫ్ సైకిల్ ఆఫ్ వర్చువల్ మిషన్. ఇప్పుడు వర్చువల్ మిషన్ మానిటరింగ్ చూద్దాం. అంటే ఇది ఏంటిది? వర్చువల్ మిషన్ ట్రాక్ చేస్తాం అన్నమాట. ఏం ట్రాక్ చేస్తాం? వర్చువల్ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ని, హెల్త్ని, దాని స్టేటస్ని చెక్ చేస్తూ ఉంటాం, మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తామంటే ఆపరేషన్స్ ఆప్టిమల్గా పర్ఫామ్ చేస్తున్నా లేదో చెక్ చేసుకోవడానికి వర్చువల్ మిషన్ మానిటరింగ్ చేస్తాం. అర్థమైందా? ఏదైతే వర్చువల్ మిషన్ పర్ఫార్మెన్స్ని, హెల్త్ని, స్టేటస్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తాం చూసినావా, ఎందుకు ఒక ఆపరేషన్ ఆప్టిమల్గా అవుతున్నా లేదో తెలుసుకోవడానికి చేస్తాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని వర్చువల్ మిషన్ మానిటరింగ్ అంటారు. దీని పర్పస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేయడం. ఎగ్జాంపుల్ ఏమైనా సిపియూలో ఏమైనా బాటిల్ నెక్స్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసేస్తాం ఈ మానిటర్ చేసి. ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ వర్చువల్ మిషన్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేస్తారో అర్థమైపోతుంది వర్చువల్ మిషన్ మానిటరింగ్ వల్ల. ఏమైనా ఫాల్స్ ఉన్నా, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా దాన్ని కవర్ చేసేస్తాం. ఇంకా రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా
యూజ్ చేస్తుందో లేదో అని చూసుకొని దాన్ని మేనేజ్ చేసేస్తాం కూడా. ఇంత పర్పస్ ఉంది మనం వర్చువల్ మిషన్ మానిటర్ చేసే. ఎగ్జాంపుల్ చూపాలంటే ఒక వర్చువల్ మిషన్ హోస్టింగ్ వెబ్సైట్ టు ఎన్షూర్ లో లేటెన్సీ అండ్ అలర్ట్ ఇఫ్ సిపిసి 85. ఇప్పుడు సపోజ్ ఒక వర్చువల్ మిషన్ని మానిటర్ చేస్తున్నాం. అది వర్చువల్ మిషన్ ఏం చేసింది, ఒక వెబ్సైట్ని హోస్ట్ చేసింది. అది ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ హ్యావ్ లో తక్కువ లాటెన్సీ ఉండాలి. ఇంకా సిపియు 85% కనుక యూజ్ చేస్తే అది అలర్ట్ సెండ్ చేయాలి. సో ఇలాంటి మానిటర్ చేస్తేనే కదా మనకు అర్థమవుతుంది లో లాటెన్సీ ఉన్న సిపియు ఎక్కువ వాడుతున్నాం. సో ఇట్లా ఈ వర్చువల్ మిషన్ మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ సినారియోస్. దీనిలో ఉన్న కీ మ్యాట్రిక్సెస్ ఏమేమి వస్తాయంటే కంప్యూట్, సిపియు ఎంత యూజ్ చేస్తుంది, రెడీ టైం, ఇంకా మెమరీ, ర్యామ్ యూజేజ్ ఎంత, స్వాప్ యూజేజ్ ఎంత, ఇంకా స్టోరేజ్, డిస్క్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లాటెన్సీ, కెపాసిటీ. థర్డ్ నెట్వర్క్ త్రూపుట్ ఎంత, ప్యాకెట్ లాస్ లాటెన్సీ, ఇంకా అప్లికేషన్ రెస్పాన్స్ టైం ఎంత ఉంది, ఎర్రర్ రిజల్ట్స్ ఎంత, సిస్టమ్ అప్ టైమ్, లాక్స్, సెక్యూరిటీ, ఇవన్నిటిని వస్తాయి అన్నమాట ఒక వర్చువల్ మిషన్ మానిటరింగ్లో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు సపోజ్ డిస్క్ ఐఓ అని ఉంది. ఆ డిస్క్ ఐఓని ఎన్ని ట్రాక్ చేస్తాం, దాన్ని ట్రాక్ చేస్తే మనకి ఏం అర్థమైపోతుంది, డేటాబేస్ వర్చువల్ మిషన్ ఫర్ డేటాబేస్ వర్చువల్ మిషన్ టు అవాయిడ్ స్లో డౌన్స్. అయితే వర్చువల్ మిషన్ డేటాబేస్ ఉన్నో దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట ఈ డిస్క్ ఐఓ వాడినాకో. దానివల్ల ఏమైనా స్లో డౌన్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్లా ట్రాకింగ్ చేయొచ్చు. ఇవన్నీ మ్యాట్రిసెస్ వాడి ఏదైనా సెలెక్ట్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. దాన్ని ట్రాక్ చేయడం వల్ల మనకి ఏదో ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు చూడు డిస్క్ ఐఓ చేసినాక ఫర్ డేటాబేస్ దానివల్ల ఏమవుతుంది, మనకి ఎక్కడైతే స్లో డౌన్స్ ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మానిటర్ టెక్నిక్స్ ఉంటాయి, ఒక 5 ఉంటాయి. ఫస్ట్ ఏజెంట్ బేస్డ్ ఏం చేస్తారంటే ఏజెంట్స్ వర్చువల్ మిషన్ డేటాని కలెక్ట్ చేస్తుంది. ఏజెంట్స్ ఇన్ వర్చువల్ మిషన్లో ఉన్న ఏజెంట్స్ డేటాని కలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఒక టూల్ అనమాట, జెబిక్స్ అని. దీనిలో ప్రోస్ ఏంటిది, డీటెయిల్ యాప్ మ్యాట్రిక్స్ ఉంటుంది, కానీ వర్చువల్ మిషన్ రిసోర్సెస్ అన్నీ దీని లోపల ఈ టూల్ వాడుతుంది. అదే వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ఏజెంట్లెస్ అంటే హైపర్వైజర్ అనమాట. హైపర్వైజర్ యూజెస్ హైపర్వైజర్ ఏపీఐస్. ఇప్పుడు దానికి ఉన్న టూల్ VMware కానీ vCenter కానీ. దీనిలో ప్రో ఏంటిది, అడ్వాంటేజ్ ఏంటి, నో వర్చువల్ మిషన్ ఓవర్ హెడ్ అనేది రాదు. కానీ లిమిటేషన్ ఏంటంటే లిమిటెడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అన్నిటిని ఇయ్యలేదు. వర్చువల్ మిషన్ ఇంట్రోస్పెక్షన్ ఇది ఇంకొక టెక్నిక్ ఇన్ వర్చువల్ మిషన్ మానిటరింగ్, VMI అనొచ్చు. ఇది మానిటర్ అవుతుంది, వర్చువల్ మిషన్ మానిటర్ చేస్తే యూజింగ్ వయా హైపర్వైజర్ వాడి. దీని టూల్ వచ్చేసి VMI. ప్రోస్ వచ్చి సెక్యూర్ ఉంటుంది, ఏజెంట్స్ ఏమి ఉండవు. కానీ కోన్స్ వచ్చేసి కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకా ఏదో లో లెవెల్ డాటా ఉండేది అనమాట, దానికి పనికొస్తుంది. ఇంకా లాగ్ బేస్డ్ అనేది లాగ్స్ని అనలైజ్ చేస్తుంది. దాని టూల్ ELK స్టాక్. దీని ప్రోస్ అంటే ఫర్ డీబగింగ్కి చాలా గ్రేట్గా ఉంటుంది, కంప్లైంట్స్కి. కానీ హై స్టోరేజ్ అనేది అవసరం దీనికి, లాగ్ బేస్డ్ టెక్నిక్కి. AI అనామల్ డిటెక్షన్ అనేది మిషన్ లెర్నింగ్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఏదైనా అన్యూజువల్ ప్యాటర్న్స్ ఉన్నాకో అది సరిగా పర్ఫామ్ చేస్తలే అని వర్చువల్ మిషన్ చెప్తుంది. సో డాగ్ అనేది వన్ ఆఫ్ ద టూల్ ఇన్ దిస్ AI అనామల్ డిటెక్షన్. ఇప్పుడు దీని ప్రోయాక్టివ్ ఇష్యూస్ అనేది డిటెక్షన్ అనేది చాలా మంచిగా ఉంటాయి. కానీ కోన్సెన్స్ మిషన్ లెర్నింగ్ ఆల్గరిథం ఏదైతే మనం వాడుతున్నామో అది దానికి ఇంకా ట్రైనింగ్ ఉండాలి. ఎంత మంచి ట్రైనింగ్ ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఫాల్స్ పాజిటివ్ ఇస్తుంది, ఒక్కోసారి తప్పు అవుట్పుట్స్ ఇస్తుంది, ప్రిడిక్షన్ అనేది రాంగ్ ఇస్తుంది. దీనికి ఉన్న మానిటరింగ్ టూల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న మానిటర్ టెక్నిక్స్ కదా. ఇప్పుడు మానిటర్ టూల్స్ చూద్దాం. ఇప్పుడు ఓపెన్ నెబులా అనేది ఒక మానిటర్ టూల్ అనమాట. వర్చువల్ మిషన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ సన్ స్టోన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇంటిగ్రేట్స్ విత్ ప్రోక్సిమిటీస్. ఇవన్నీ టూల్స్ ఇక VMware, vCenter, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఫర్ ESEX. తర్వాత ప్రోక్సిమిటీస్ ప్లస్ గ్రేడ్ ఫై అనేది ఓపెన్ సోర్స్ టైమ్ సిరీస్ మ్యాట్రిక్స్ అంటుంది. జాబిక్స్ అనేది ఏజెంట్ బేస్డ్, ఇంతకుముందు చదివినాం. ఒక ఏజెంట్ బేస్డ్ కస్టమైజ్డ్ అలర్ట్స్ అనమాట. ఇంకా డాగ్ అనేది AI డ్రివైన్, ఇది AI టెక్నిక్లో వాడతారు. ఎగ్జాంపుల్ యూజెస్ ప్రోమెథెస్ టు మానిటర్ వర్చువల్ మిషన్ CPU అండ్ విజువలైజ్ ఇన్ గ్రాఫ్. ఇక మానిటరింగ్ వర్క్ ఫ్లో ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా మానిటర్ చేస్తాం. మనం వర్క్ ఫ్లోని ఎలా మానిటర్ చేస్తామంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేస్తాం. ఇట్ మే బీ CPU ఆర్ లాటెన్సీ. తర్వాత చుట్టూ ఒక టూల్ని చూస్ చేసుకుంటాం. అవి ఇప్పుడు ప్రోమెథెస్ అని చూస్ చేసుకున్న డాటాను కలెక్ట్ చేస్తుంది. ఈ టూల్ చేస్తున్న ఏజెస్ త్రో APIs త్రో డాటాను కలెక్ట్ చేసుకొని సెట్ అలర్ట్ పెడతాయి. CPU కన్నా 80% కన్నా ఎక్కువ యూజ్ చేస్తే లాస్ట్కి విజువలైజ్ చేస్తాను డాష్బోర్డ్స్. యాక్ట్ చేస్తాయి. ఒకవేళ సరిగా పర్ఫామ్ చేయకపోతే కావాల్సిన నీడ్ ప్రకారంగా నేను వర్చువల్ మిషన్ మైగ్రేట్ చేస్తాను. రివ్యూ చేస్తాను, నా థ్రెషోల్డ్స్ని అడ్జస్ట్ చేస్తాను.
ఇప్పుడు మానిటర్ ఈ-కామర్స్ వర్చువల్ మిషన్ ఆల్ అవుట్ ఆన్ హై లేటెన్సీ అండ్ స్కేల్ రిసోర్స్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఇక దీనికి వచ్చే ఛాలెంజెస్ వచ్చి ఏంటంటే వర్చువల్ మిషన్ మానిటరింగ్లో స్కేలబిలిటీ చాలా డేటా ఉంటుంది కాబట్టి మెనీ వర్చువల్ మిషన్స్ దగ్గర నుంచి ఆ డేటాని అంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. అందుకే ఏం చేయాలి, ఈ ప్రోమిటిన్స్ అని వాడినాకో ఆ డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ వచ్చిన డేటాని అంటే అగ్రిగేట్ చేస్తుంది, ఒకటేసారి కలుపుతుంది. ఓవర్ హెడ్ ఏజెంట్స్ అనేది స్లో ఉంటాయి అన్నమాట వర్చువల్ మిషన్లో. దానికి సొల్యూషన్ ఏంటి మరి, ప్రిఫర్ ఏజెంట్లెస్ వాడినాకో ఆడు విఎంఐ ఇలాంటివి వాడినాకో ఏం స్లో కాదు, ఫాల్స్ పాజిటివ్. అంటే ఇప్పుడు చెప్పినా కదా మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ కొన్నిసార్లు ఫాల్స్ చేస్తాయి, ఏ ఫ్లాగ్స్ నార్మల్ బిహేవియర్ కూడా ఆ ఫాల్స్ ప్రిడిక్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ఇంకా ట్రైన్ చేయాలి, ఇంకా ట్యూన్ చేయాలి. సెక్యూరిటీ వచ్చేసరికి ప్రొటెక్ట్ మానిటర్ డేటా అనమాట, ఎన్క్రిప్ట్ డేటా, లిమిటెడ్ యాక్సెస్. దిస్ ఆల్ ఛాలెంజెస్ ఇన్ వర్చువల్ మిషన్ మానిటరింగ్. ఇక్కడితో వీడియో అయిపోయింది.